బ్రేకింగ్ చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామ పరిధిలో ఉన్న విజే సాయి ఫార్మా కెమికల్ కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. కంపెనీలో బి బ్లాక్లో కెమికల్ లోడ్ చేస్తుంటే లీక్ అవడంతో ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. కార్మికులు భయాందోళనతో ఒక్కసారిగా బయటకు పరిగెత్తారు. 2 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మృతుడు ధార పవన్గా గుర్తించారు. కంపెనీలో కెమిస్ట్గా పనిచేసినట్టుగా సమాచారం. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో పూర్తిగా కాలిపోయిన స్థితిలో మృతదేహం లభించింది. కుటుంబ సభ్యుల సహాయంతో పోలీసులు మృతదేహం గుర్తించారు. ప్రమాదం జరిగిన విషయం కంపెనీ యాజమాన్యం గోప్యంగా ఉంచినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఘటన జరిగి 4 గంటలు గడిచిన 4వ బ్లాక్ నుంచి మృతదేహం బయటకు తీసుకురావడంపై ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఈ దోతిగూడెం గ్రామం పోచంపల్లి లిమిట్స్లో గల విజే సాయి కెమికల్ ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఆ ఫైర్ యాక్సిడెంట్లో దారావత్ పవన్ అతను కెమిస్ట్ అతను ఇమీడియట్గా అక్కడనే స్పాట్లో చనిపోవడం జరిగింది. కాజ్ ఆఫ్ ఇన్సిడెంట్ గురించి మేము రేపు పొద్దున్న ఎక్స్పర్ట్స్ను ఎఫ్ఎస్ఎల్ టీం వాళ్ళంతా వచ్చిన విజిట్ చేస్తారు. విజిట్ చేసి కాజ్ ఆఫ్ ఇన్సిడెంట్కు దాని గురించి కాజ్ ఆఫ్ ఇన్సిడెంట్ ఏమైనా ఉన్నదా, ఎట్లయింది ఇంకా అనేది దాని మీద ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్ డీటెయిల్స్ మనకు తెలుసు. ఈ దోతిగూడెం గ్రామం పోచంపల్లి ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శంకర్ జరుగుతున్నారు. శంకర్, ప్రమాదం జరిగి 4 గంటలైనా ఎందుకు బయటకు రానివ్వలేదు? అసలు ఎలా జరిగింది? ఎంతమంది ఆ సమయంలో అక్కడ ఉన్నారు? ఏం చెప్తున్నారు? ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం ఏంటి పూర్తిగా అదుపులోకి వచ్చాయి మంటలు? సతీష్, యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బోధం పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామంలో అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. విజే సాయి ఫార్మా కెమికల్ కంపెనీ ఏదైతే ఉంటుందో ఈ కంపెనీలో పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరిగిన విషయాన్ని అయితే కంపెనీ యజమానులు కొద్దిగా గోప్యంగా ఉంచుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ ఘటన జరిగిన 4 గంటలు గడిచినా కూడా 4వ బ్లాక్ ఏదైతే ఉంటుందో 4th బ్లాక్ నుంచి మృతదేహాన్ని అయితే బయటకు తీసుకురాలేకపోయారు. ఇంకా కూడా సో ఈ మృతదేహాన్ని బయటకు తీసుకురాలేకపోవడంపై అయితే ప్రశ్నలు తలెత్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే మృతుడు పవన్ కి అయితే భార్య, ఒక పాప, ఒక బాబు ఉన్నారు. ఈ ఘటనకు కుటుంబ సభ్యులు విషాద ఛాయలు అయితే నెలకొన్నాయని కూడా చెప్పుకోవచ్చు. పూర్తిగా అయితే పోలీసులు అసలు ఈ ప్రమాదం జరగడానికి కారణాలేంటి, సో ప్రమాదం ఎలా జరిగిందని పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్స్ లో కూడా సీసీ కెమెరా లైవ్ ఫుటేజ్ కూడా మన స్క్రీన్ మీద స్క్రీన్ మీద కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. తను కెమిస్ట్రీ గా పనిచేస్తాడు. తను పనిచేసే క్రమంలో ఒకసారిగా మంటలు వ్యాపించాయి. ఆ మంటల్లో కనీసం తను బయటికెళ్లి పరిగెత్తే పరిస్థితి కూడా లేకుండా పూర్తిగా క్షణాలలో కూడా తను మంటలు వ్యాపించడంతో అయితే క్షణాలలో మొత్తం కాలిపోయిన పరిస్థితి కూడా కనపడుతుంది. సో పవన్ మృతి చెందడంతో అయితే తమ గ్రామంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. అంటే కంపెనీ వారు చెప్పగలుగుతున్నారా? అంటే పూర్తి స్థాయిలో ఇంకెవరన్నా అంటే కంపెనీలో ఇంకెవరైనా ఉన్నారా లేరా అని పూర్తి స్థాయిలో ఇంకా చెప్పలేకపోయారు. అంటే పవన్ ఎవరైతే ఉన్నారో, పవన్ చనిపోయిన విషయాన్ని కూడా గోప్యంగా ఉంచారు. సో 4 గంటల తర్వాత సీసీ కెమెరా ఏదైతే ఉంటుందో సీసీ కెమెరా లైవ్ ఫుటేజ్ చూపించాలని తోటి కార్మికులు ఆందోళన చేస్తే అప్పుడు ఆ లైవ్ ఫుటేజ్ చూసిన తర్వాత పవన్ చనిపోయినని తెలిసిన పరిస్థితి కనపడుతుంది. అంత ముందుకు తను చనిపోయిన విషయం కూడా గోప్యంగా ఉంచారు. అంటే ఇంకా 4 గంటలైనా కూడా మృతదేహాన్ని బయటకు తీసుకురాలేకపోతున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ శంకర్.